సేవకులారా సువార్తికులారా. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవుని మహాసంకల్పం బట్టి మనమందరము క్షేమంగా దేవుని యొక్క దీవెనలు పొందుకుంటున్నందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అయితే ఈరోజు వాగ్దానము కీర్తనలు 39వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనంగా ఉండకము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడును, నా పితరులందరూ వలె నేను పరవశించి ఉన్నాను. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప వాగ్దానం చూడండి. అవును, నా కన్నీరు, నా ప్రార్థన నీవు ఆలకించు అనే భక్తుడు బ్రతుకులాడుకుంటున్నాడు. మనం బ్రతుకులాడుకునే స్థితిలో ఉన్నామా? అసలు సమయాన్ని ఇస్తున్నామా? సమయమును ఇవ్వకపోతే, సమయమును ఆయనకి వెచ్చించకపోతే, సమయమును పాటించకపోతే మరి ఆయన కూడా అంటున్నాడు కదా, నువ్వెవరో నాకు తెలియదు అని అంటున్నారు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎదుట మనం ప్రార్థన చేయటం, విన్నపించుకోవటం, మొరపెట్టుకోవటం, ఆయన పాదాల దగ్గర మనం పొందుకునే ప్రతి ఆశీర్వాదాన్ని మనం త్రోసివేసుకుంటున్నాం. ప్రాముఖ్యంగా మనము సమయం ఇవ్వాలి. రెండోది, కన్నీటి ప్రార్థన ఉందా? కన్నీటి ప్రార్థన ఉంటే ఆ కన్నీటిలో నువ్వేమవుతావు అంటే ఆశీర్వదించబడతావు. ఎప్పుడైనా సరే మన తల్లిదండ్రులు మనం ఏడుస్తున్నప్పుడు, ఎప్పుడైనా మన తల్లిదండ్రులు ఏడుస్తున్నప్పుడు మన పిల్లలకి మన పిల్లలు ఏం చేస్తారంటే చాక్లెట్లు, బిస్కెట్లు అడుగుతున్నప్పుడు ఇస్తూ ఉంటాం. కనుక అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మొరపెట్టాలి, ఏడవాలి, కన్నీరు విడవాలి, అలాగే ఇస్తాడు. మీకు అర్థమై ఉంటుంది. మనం కూడా చిన్నప్పుడు మన తల్లిదండ్రుల దగ్గర ఏడ్చాము, మనకు కావాల్సినవన్నీ పొందుకున్నాం. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర మీకు కన్నీరు ఉందా? కన్నీరు లేకపోతే దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు కోల్పోతున్నట్టే. మూడో మాట ఇక్కడ అంటున్న మాట, కన్నీళ్ళు. మౌనంగా ఉండొద్దండి. ప్రతిదానికి మౌనంగా ఉంటాం. మౌనంగా ఉండటానికి కాదు కదా మనం వచ్చింది. దేవుని దగ్గర మొరపెట్టడానికి వచ్చాం, దేవుని దగ్గర అంగలార్చుకుంటానికి వచ్చాం, దేవుని దగ్గర పొందుకోవడానికి వచ్చాం. అటు ఆశీర్వాదాలు, అటు దీవెనలు మనం పొందుకోవడమే కాకుండా అనేకులకి మార్గం చూపిద్దాం, అనేకులకి దారి చూపిద్దాం, అనేకులకి సత్య సువార్తని మనం ప్రకటిద్దాం. ఇదిగోండి వినండి వినిపించిన కార్యక్రమంలో మరి ఈరోజు మేము వినండి వినిపించిన కార్యక్రమం మొదలు పెడుతున్నాము అంటే మొదటిగా ప్రేరణ వర్షిప్ టీమ్గా మేమందరం ప్రార్థనతో ఆ యొక్క ప్రేరణ వర్షిప్ టీం ద్వారా ఈ యొక్క వినండి వినిపించిన కార్యక్రమం జరిగిస్తున్నాం. మా వెనక ప్రేరణ వర్షిప్ టీం ఉంది. ఆ యొక్క టీం ద్వారా మేము ఈ యొక్క కార్యక్రమం జరిగిస్తున్నాం. మేమందరం చాలామంది కన్నీరు విడుస్తున్నారు, మౌనంగా ఉండలేదు, ప్రార్థన చేస్తున్నారు, సమయాన్ని వెచ్చిస్తున్నారు. అలాగే మీరు కూడా మీ సంఘాలు కూడా ఆశీర్వదించబడాలంటే కన్నీరు మౌనంగా ఉండడానికి కాదు, సమయం ఇవ్వాలి, దేవుని దగ్గర పొందుకోవాలి. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. కన్నులు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ పరమగ తండ్రి, నీ ఘనమైన నామానికి వెళ్ళలేని స్తుతులు, స్తోత్రాలు. అవునా తండ్రి, మా సంఘాల్లో మాలో ప్రార్థన కొదువై ఉన్నదేమో, సమయము దూరమైందేమో అయ్యా, మీ ఎదుట మొరపెట్టడం మర్చిపోతున్నామేమో క్షమించి ఇక మీదటైనను నా తండ్రి నేను స్తుతించుటకు, నేను ఘనపరచుటకు, నీ యందు నుండి, నీ దగ్గర నుండి ఆశీర్వాదాలు పొందుకునే కృపను మాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ఎడబాటులేని గమనాన నిన్ను చేరుకున్న సమయా